నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. చిత్రకూట పర్వతముపై నదీ తీరమున జువ్వి, నేరేడు, మామిడి, తమాలాది మహావృక్ష సముదాయ మధ్యలో గొప్ప వటవృక్ష సమీపంలో తులసీవనము మధ్యలో విరాజిల్లుతూ ఉన్న పర్ణశాలలోని చక్కని వేదికపై విజ్ఞాన సభలో భక్తి సచ్చిదానందములు శరీరములు దాల్చి విరాజిల్లుతున్నాయా అన్నట్లు మనోహర మునిమండలి మధ్య శ్రీ సీతారాములు శోభిలుతూ ఉండటం చూశారు భరత శత్రుఘ్నులు గుహుడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు భరత శత్రుఘ్నులు గుహుడు ప్రేమ పరవశులయ్యారు. హర్షము, విషాదము, సుఖము, దుఃఖము తెలియని స్థితిలో ప్రభో రక్షించండి, మహాత్మా కరుణించండి అంటూ నేలపై పడి దండ ప్రణామాలు చేశారు. వీరి ఆర్తనాదములు విని లక్ష్మణుడు మనసులో భరతుడు ప్రణామం చేస్తూ ఉన్నాడు అనుకున్నాడు. ఆయన శ్రీరామునికి ఎదురుగా నిలబడి ఉండటం వల్ల వెనక ఉన్న భరతుని చూడలేదు. ఒకవైపు భరతుని అనురాగమయ ఆవేదన, ఇంకొక వైపు శ్రీరాముని దాస్య పరవశత్వము. క్షణకాలము కూడా ఈ సేవను విడచి భరతుని కలుసుకొనలేకపోతున్నాడు. అనురాగం చేత భరతుని ఉపేక్షించలేకపోతున్నాడు. లక్ష్మణుని ఈ దువిధను ఉత్తమ కవి ఎవరైనా వర్ణించగలరేమో. భరతునికి దాస్యమే విశేష మహిమాన్వితము. రామసేవపైనే భారముంచి భరతుడు వినమ్రతతో హే రఘురామ, భరతుడు ప్రణామం చేయుచున్నాడు అని చెప్పాడు. అది వినటంతోడనే రాఘవుడు ప్రేమ వ్యవసులయ్యాడు. హఠాత్తుగా లేచే సమయంలో వస్త్రము, అంబుల పొది, ధనుస్సు, బాణము వేరు చోట్ల పడిపోయాయి. దయాళువు రాఘవుడు వెంటనే భరతుని లేవనెత్తాడు, గాఢాలింగనం చేసుకున్నాడు. శ్రీరామ భరత సమాగమము చూసిన వారికి వడలు జల్దరించింది. సోదరులిద్దరూ మనోబుద్ధి చిత్త అహంకారములను దాటి దివ్య ప్రేమలో పరిపూర్ణత పొందారు. ఆ ప్రీతిని ఎలా వర్ణించగలం? వారి ప్రేమ కవుల మనోవాక్కాయ కర్మలకు అతీతమైంది. భరత రఘువీరుల పరస్పర ప్రేమ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మానసమునకు కూడా అగమ్యమై ఉంది. అలాంటప్పుడు అల్పబుద్ధిని నేను ఎలా స్తుతించగలను అని తులసీదాస్ అన్నాడు. వారి అన్యోన్య ప్రీతి చూసి దేవతలు భీతి చెందారు. దేవగురువు ప్రబోధముతోటి తేరుకొని వారిని పొగడి పుష్పవర్షం కురిపించారు. తరువాత రాఘవుడు ప్రేమతో శత్రుఘ్నుని కలిసి నిషాదుని పరామర్శించాడు. లక్ష్మణుడు భరతునకు ప్రణామం చేసి కలిసి ఒక్క ఉదుటున తమ్ముడు శత్రుఘ్నుని కలిశాడు. నిషాదరాజును గాఢాలింగనం చేసుకున్నాడు. భరత శత్రుఘ్నులు అక్కడ ఉన్న మునీశ్వరులకు ప్రణమిల్లారు. వారి ఆశీస్సులు పొందారు. భరత శత్రుఘ్నులు భక్తి ప్రపత్తులతో సీతాదేవి పాదధూళి శిరముపై చల్లుకున్నారు, ప్రణామములు చేశారు. ఆమె మనసులోనే వారిని ఆశీర్వదించింది. హృదయము ప్రేమ పరవశమై ఆ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ సమయంలో గుహుడు చేతులు జోడించి ప్రణామం చేసి చెప్పాడు, ప్రభు, వశిష్ఠ మునీంద్రుడు, మాతలు, పురప్రముఖులు, మంత్రులు
అధికారులు, సేనాధిపతులు అందరూ వియోగ దుఃఖముతో తమ దర్శనమునకు వచ్చి ఉన్నారు అన్నాడు. గురువు ఆగమన వార్త వినగానే సీతాదేవి వద్ద శత్రుఘ్ని ఉంచి, ధీరుడు, ధర్మదురంధరుడు, దీనదయాళువు శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతముగా గురువుల వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. మునిపుంగవుడు వశిష్ఠుడు వారిని లేవనెత్తి హృదయమునకు హత్తుకున్నాడు. ప్రేమోద్వేగంతో కలిశాడు. ప్రేమ పులకితుడైన గుహుడు దూరము నుంచి తన పేరు చెప్పుకొని వశిష్ఠుల వారికి వందనం చేశాడు. వశిష్ఠముని ఇతడు రామసఖుడు అని తెలిసి భూమిపై ఒలికిన ప్రేమను ఎత్తుచున్నట్లుగా అతడిని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. శ్రీ రఘురాముని అందలి భక్తి సర్వశ్రేయములకు మూలము అంటూ దేవతలు ఆకాశం నుంచి పూలు వెదజల్లారు. వారు లోకములో గుహుని వంటి అల్పుడు, వశిష్ఠుల వంటి మహోన్నత ఋషి లేరు. కానీ అత్యంత అల్పుడైన నిషాదుని వశిష్ఠ మునీంద్రుడు లక్ష్మణుని కన్నా అధిక ప్రేమ ఆదరములతోటి పరామర్శించాడు అన్నారు. శ్రీరామచంద్రుడు తనను కలుసుకున్నటకు ఆర్తులే చింతాక్రాంతులే ఉన్నారని తెలుసుకుని ఎవరు ఏ భావముతో తనను కలుసుకోవాలని కోరుకుంటున్నారో వారిని ఆ విధముగానే క్షణకాలములో లక్ష్మణ సహితుడై ప్రభువు వారందరితో కలిసి వారి దుఃఖమును సంతాపమును పోగొట్టాడు. శ్రీరామచంద్రుడికి ఇది అసాధ్యమేమీ కాదు. ఒకే సూర్యుడు అనేకమై ఒకేసారి కోటి ఘటములలో కనిపించడా? పురజనులు పరమ ఆదరముతో గుహుని కలిసి అతని భాగ్యమును కొనియాడారు. తల్లుల దీనస్థితి చూసి శ్రీరామచంద్రుడు మొదట కైకేయి వద్దకు వెళ్ళాడు. తన నిర్మల స్వభావంతో ఆమె బుద్ధిని తేటపరిచి పాదములకు మొక్కాడు. దోషము కాలకర్మలపై మోపి ఆమె శోకమును పోగొట్టాడు. తరువాత రామలక్ష్మణులు సుమిత్రాదేవి పాదములకు మొక్కారు. పరమదరిద్రునకు పెన్నిధి దొరికినట్లుగా ఆనందించి ఆమె ఒడిలో అంటుకుపోయి కూర్చున్నారు. తరువాత కౌసల్యామాత చరణములపై వాలి మొక్కారు. ప్రేమోద్వేగముతో ఆమె నిశ్చేష్ట అయింది. వాత్సల్యముతో అక్కుని చేర్చుకుని కన్నీటి ధారలతోటి వారిని అభిషేకించింది. అప్పటి హర్ష విషాదములను వర్ణించుట ఏ కవితరమూ కాదు. తరువాత సోదరులిద్దరూ గురుపత్ని అరుంధతీదేవి చరణములకు వందనం చేశారు. శ్రీరామలక్ష్మణులు వశిష్ఠ గురువరేణ్యులతో ఆశ్రమమునకు దయచేయుడని విన్నవించారు. తదనంతరం గురువాజ్ఞతో అయోధ్యావాసులందరూ జలము, స్థలము, సానుకూలత చూసుకుని విడిది చేశారు. తల్లులు, గురువులు, మంత్రులు, బ్రాహ్మణోత్తములు మొదలగు ముఖ్యులను వెంటబెట్టుకుని భరత, లక్ష్మణ, రాఘవేంద్రులు పావన పర్ణశాలకు వెళ్ళారు. సీతాదేవి వశిష్ఠ మునీంద్రుల పాదములకు మొక్కింది. మహోపీష్ట ఆశీస్సులు పొందింది. తరువాత అరుంధతీదేవికి బ్రాహ్మణ స్త్రీలకు పాదవందనం చేసి ఆశీస్సులు పొందింది. సుకుమారి సీత అత్తల దీనస్థితి చూసి నిర్ఘాంతపోయింది. కనులు మూసుకుంది. విధి ఎంత పనిచేసింది అని మనసులో అనుకుని విలపించింది. దైవ నిర్ణయము ఎవరైనా అనుభవించవలసిందే అనుకున్నారు. అందరి పాదములను తాకి నమస్కరిస్తూ ఉన్న సీతను అత్యంత ప్రేమతో వారు, సీత, నీవు సదా సౌభాగ్యవతివై వర్ధిల్లు అని ఆశీర్వదించారు. మహాజ్ఞాని వశిష్ఠుల వారు అందరినీ కూర్చుండబెట్టుకొని, ఈ జగత్తంతా మహామాయ, ఇందులో శాశ్వత నిత్య వస్తువు ఏదీ లేదు అని చెప్తూ ఎన్నో పారమార్థిక ఇతిహాసములను వర్ణించి చెప్పి ఆ తరువాత వశిష్ఠుల వారు దశరథ మహారాజు పరమపదించారు అన్న వార్త చెప్పారు. ధీరోదాత్త అయిన శ్రీరామచంద్రుడు ఎంతో వ్యాకులత చెందాడు. ఈ దుర్వార్త విని లక్ష్మణుడు, సీతాదేవి
రాణులు అందరూ గొల్లుమని విలపించారు. వశిష్ఠ మునీంద్రుడు ఊరడించని పిమ్మట శ్రీరామచంద్ర ప్రభు ఆ రోజు నిర్జల ఉపవాసం చేశాడు. వశిష్ఠుల వారు ఎంత చెప్పినా ఆ రోజు ఎవరూ మంచినీరు కూడా ముట్టలేదు. శ్రీరామచంద్రుడు శాస్త్రవిధితో పితృకర్మలు పూర్తి చేసి పరిశుద్ధుడయ్యాడు. శ్రీరాముడు శుద్ధుడైన 2 దినముల తరువాత అతి వినయముగా గురువులతోటి, స్వామి, ప్రజలందరూ కేవలము కందమూల ఫలజలములనే స్వీకరిస్తూ ఇక్కడ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అందుచేత తమరందరూ అయోధ్యకు తిరిగి వెళ్ళవలసినదిగా నా ప్రార్థన. స్వామి, నేను ఎక్కువ మాట్లాడుట అవిధేయత అవుతుంది. ఏది ఉచితమో ఆ విధంగా చేయండి. వశిష్ఠుల వారు, హే రామ్, నీవు ధర్మరక్షకుడవు, కరుణామయుడవు కనుక ఈ విధంగా చెప్పావు. మీరందరూ మరో 2 రోజులు నీ దర్శనం చేసుకుంటూ శాంతిని విశ్రాంతిని పొందుదామని అనుకుంటున్నారు అన్నాడు. ఇది విని అందరూ ఎంతో సంతోషించారు. దివ్యమంగళ విగ్రహుడైన శ్రీరామచంద్రమూర్తిని కన్నులారా తిలకించి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉన్నారు. ఆటవిక బిల్లులు, కోయ కిరాతులు మొదలగువారు పరిశుద్ధమైన స్వాదిష్ట మధువును, తేనె అందమైన దొన్నెల నిండా తెచ్చి పురవాసులకు ఇస్తూ ఉన్నారు. కందమూల ఫలాంకురములు తెచ్చి బహు వినయముతో అందరికీ వందనములు చేస్తూ వారు తెచ్చిన వస్తువుల పేర్లు చెప్తూ సేవించవలసినదిగా కోరుతూ ఉన్నారు. వారంటున్నారు, మా భక్తి చూసి మాపై దయతో మేమిచ్చు కందమూల ఫలమూలం స్వీకరించి మమ్ము కృతార్థులను చేయండి. మేము చేయు గొప్ప సేవ మీ వస్త్రములు వస్తువులు దొంగిలించకుండుటయే. ఆ వనవాసుల మాటలు విని అయోధ్య పౌరులు ప్రేమ నిమగ్నులై ఆటవికుల అదృష్టమును వేనోళ్ల పొగడారు. వారితో అనురాగపూరిత మాటలు మాట్లాడారు. తులసీదాస్ చెప్తున్నాడు, చూశారా, రఘువంశమణి శ్రీరామకృప ఎటువంటిదో. పురజనులు ప్రతిరోజు పరమానందంతో వనవిహారం చేస్తూ వినోదిస్తూ ఉన్నారు. రోజులు క్షణములే గడిచిపోతూ ఉన్నాయి. సీతాదేవి ఎంతమంది అత్తలున్నారో అన్ని రూపాలలో అత్యంత ఆదరముతో వారికి సపర్యలు చేస్తూ వారి ఆశీర్వాదం పొందుతూ ఉంది. లోకములోని అన్ని మాయలు పరాశక్తి మహామాయ సీతయందే దయ్యి ఉన్నాయి కదా, ఒక్క శ్రీరామచంద్రుడికి తప్ప. ఈ రహస్యము ఎవరికీ తెలియదు. సీతారామ లక్ష్మణుల నిష్కపట సరళ స్వభావం చూసి కైక ఎంతో పశ్చాత్తాపడింది. ఎంత వేడుకొన్నా భూదేవి 2గా చీలి దారి ఇవ్వలేదు. యమధర్మరాజు మృత్యువును పంపలేదు. వేద విదితము, లోకసమ్మతము, పండితాభిప్రాయము ఏమంటే శ్రీరామ విముఖులకు నరకములో కూడా స్థానం దొరకదు. భరతునకు పగలు ఆకలి కానీ రాత్రి నిద్ర కానీ లేదు. అతని ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి. గురువుగారు ఆదేశించినట్లయితే శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు. కానీ శ్రీరాముని అభిమతమునకు విరుద్ధముగా అయోధ్య రమ్మని గురువుగారు చెప్పరు. నా రోజులు బావుగా లేవు, విధి వక్రించింది, దాసుని ధర్మము శివనివాసము కన్నా మహాకఠినము, ఏ ఉపాయము తోచటం లేదు. ఈ విధంగా ఆలోచిస్తుంటేనే తెల్లవారిపోయింది. ప్రాతకాలము స్నానాధికములు పూర్తి చేసుకున్నాక శ్రీరామచంద్రమూర్తి పాదములకు నమస్కరించి కూర్చున్నాడు. ఇంతలో వశిష్ఠుల వారి నుంచి కబురు వచ్చింది. భరతుడు గురుపాదములకు ప్రణమిల్లి సభలో కూర్చున్నాడు. వశిష్ఠ మునీంద్రులు సంయోచితముగా ఇలా అన్నారు, ఓ సభాసదులారా, సహృదయులారా, భరతకుమారా, వినండి. సూర్యవంశ సూర్యుడు శ్రీరామచంద్రుడు ధర్మధురంధరుడు, సస్యవాక్ పరిపాలకుడు, వేదరక్షకుడు, సర్వస్వతంత్రుడు, జగత్ కళ్యాణము కొరకే అవతరించినాడు. ఆయన గురువులు మాతాపితల ఆదేశానుసారం నడుచుకొనుచు ఉన్నాడు. శ్రీరామాజ్ఞను శ్రీరామాభిమతమును మన్నించుటలో
సర్వుల శ్రేయస్సు ఇమిడి ఉన్నది. శ్రీరామ పట్టాభిషేకమే అందరి కోరిక, అందరికీ ఆనందప్రదము, సర్వశుభములకు మూలము. కానీ శ్రీరాముడు అయోధ్యకు తిరిగి ఏ విధంగా వస్తారు అన్న ప్రశ్న బాగా ఆలోచించి చెప్పండి అనగా ఎవరూ సమాధానం చెప్పలేక నిశ్చేష్టులై ఊరుకొన్నారు. భరతుడు చేతులు జోడించి ఇలా అన్నాడు, స్వామి, సూర్యవంశంలో ఒకరికన్నా మరొకరు శ్రేష్ఠ చక్రవర్తులు ప్రభవించారు. అమోఘ శక్తివంతులైన మీరు విధి నిర్ణయమును కూడా మార్చివేయగలరు. అటువంటి మీరు ఒక నిర్ణయం చేసినట్లయితే దానిని మీరగల శక్తి ఎవరికి ఉన్నది? మీ ఆశీర్వాదము దుఃఖ దైన్యములను పారద్రోలి శుభములను ప్రసాదిస్తుంది. మీరు మమ్ములను సాయం అడుగుతున్నారు అంటే అది మా దౌర్భాగ్యమే తప్ప మరొకటి కాదు. ఈ మాటలకు గురువుగారి ప్రేమ పెళ్ళుబుకింది. ఆయన ఇలా అన్నారు, నాయనా భరత, నన్ను గురించి నీవు చెప్పినది నిజమే, కానీ శ్రీరామ కృప వల్లనే అది సాధ్యము. శ్రీరామ విముఖునకు స్వప్నములో కూడా సిద్ధి లభించదు. భరతకుమార, ఒక విషయం చెప్పుటకు సంకోచిస్తూ ఉన్నాను. అదే మీరిద్దరూ భరతశత్రుఘ్నులు వనవాసం చేయండి. సీతారామ లక్ష్మణులను వెనుకకు రప్పించదము. ఈ ఆహ్లాదకరమైన వచనములు విని సోదరులిద్దరూ ఎంతో హర్షించారు. రాణులకు హర్ష విషాదములు సమంగా తోచాయి. అరణ్యములో రామలక్ష్మణులు ఉన్న భరతశత్రుఘ్నులు ఉన్న ఒక్కటే. ఇద్దరు కుమారులు వియోగము ఏ విధముగానూ తప్పదు అనుకున్నారు. అప్పుడు భరతుడు ఇలా అన్నాడు, మునీశ్వరుడు చెప్పినట్లు చేయుట లోకములోని సర్వజీవులకు మనోభీష్ట దానము చేసినంత సుకృతము లభిస్తుంది. జీవిత పర్యంతము నేను వనవాసం చేస్తాను. అంతకన్నా నాకు ఆనందకర విషయము మరొకటి లేదు. శ్రీ సీతారాములు సర్వాంతర్యామి. మీరు సర్వజ్ఞులు. మీరు చెప్పునది కార్యరూపము దాల్చుటకు మీ వచనములు సార్థకము చేయించండి. వశిష్ఠుల వారికి భరతుడు ఎంతో ఇష్టుడయ్యాడు. అందరూ కలిసి శ్రీరాముని వద్దకు వచ్చారు. మునిశ్రేష్ఠుడు శ్రీరామచంద్ర ప్రభువును చూసి, ఓ సర్వజ్ఞ, సహృదయ, నీతి గుణ జ్ఞాన భాండారమా, నీవిప్పుడు తల్లులకు పురజనులకు భరతునకు హితమైన మార్గము తెలుపుము అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, స్వామి, మార్గము మీ చేతులలోనే ఉన్నది. మీ అభిమతమును గౌరవించి పరమ ప్రమాణముగా ఎంచి శిరసావహించుటయే అందరికీ శ్రేయోదాయకము. వశిష్ఠముని అన్నాడు, రామా, నీవు చెప్పినది సత్యము. కానీ భరతుని ప్రేమావేశము ఆలోచనకు అవకాశం ఇచ్చుటలేదు. నా బుద్ధి భరతుని భక్తికి వశమైంది. అందుచేత శివుని సాక్షిగా మరలా చెప్పుతూ ఉన్నాను. భరతుని అభీష్టము నెరవేర్చినట్లయితే సర్వము సుఖాంతము కాగలదు. భరతుని విన్నపము సావధానముగా విని బాగా యోచించి లోకమతము, సాధు సమ్మతము, రాజనీతికి అనుకూలము, శాస్త్రసారము అయిన దానినే చేయుడు. భరతునిపై గురు అనురాగము చూసి శ్రీరామునకు ఎంతో ఆనందమైంది. గురువచనములకు అనుగుణముగా కోమల వచనములతోటి ఈ విధంగా అన్నాడు, స్వామి, ఈ విశ్వములో భరతుని పోలిన సోదరుడు ఇంకొకడు లేడు. గురు చరణానురాగులు ఇహలోక పరలోకములలో అదృష్టవంతులే. కానీ మీ ప్రేమానురాగములు ఇంతగా చూరకున్న భరతుని భాగ్యం ఎలా వర్ణించగలం? అతడు నాకంటే చిన్నవాడని, తమ్ముడని సమక్షములో పొగడుట భావ్యము కాదని శంకిస్తూ ఉన్నాను. కానీ నా అభిమతము భరతుడు ఏమి చెప్తాడో ఆ విధంగా చేయుటే మేలు అన్నాడు అని శ్రీరాముడు ఊరుకున్నాడు. అప్పుడు భరతుడు గురువు ప్రభువు ఇద్దరూ పూర్తిగా తనకు సానుకూలంగా ఉన్నారని, బరువంతా తననెత్తినే ఉన్నదని భావించి ఏమీ చెప్పలేక దీర్ఘాలోచనలో పడ్డాడు. కొంతసేపటికి లేచి నిలబడి మేను పులకరించి నేత్రముల నుండి కన్నీటి ధారలు జాలువార ఈ విధంగా అన్నాడు, నేను చెప్పవలసినది మునీశ్వరులే చెప్పారు. అంతకన్నా నేనేమి చెప్పగలను?
ప్రభువుల దయానిధిని నా హృదయంలో బాగా అనుభవించాను. ఈ పవిత్ర క్షేత్రములో, సజ్జన సమాజములో, గురువుల ప్రభువుల సన్నిధిలో సత్య ప్రమాణముగా చెప్తూ ఉన్నాను. ఇది భక్తియో, మోసమో, నిజమో, అబద్ధమో సర్వజ్ఞులైన వశిష్ఠ మునీంద్రులు, సర్వాంతర్యామి రఘురాముడు ఎరుగుదురు. రాఘవుడు సీతా లక్ష్మణయుతుడై మునివేషములు ధరించి పాదరక్షలు లేక వట్టి కాళ్లతో అడవులలోనికి వెళ్ళిపోయారు అన్న వార్త విని కూడా శ్రీ శంకరుడు సాక్షిగా చెప్తున్నాను. ఇంత పెద్ద దెబ్బ తగిలినా జీవించియే ఉన్నాను. ఎవరిని చూసి దారిలోని తేళ్లు, సర్పములు కూడా తమ విషమును విడిచిపెట్టును. అటువంటి సీతారామ లక్ష్మణులను శత్రువులుగా భావించు కైకేయి కుమారులను నాకుగాక ఆ దైవము ఈ దుర్భర దుఃఖమును ఇంకెవరికిచ్చును? భర్తుని ఈ మాటలకు అందరూ శోకమగ్నులయ్యారు. ముని అనేక పురాణేతిహాసములు చెప్పి భర్తుని ఊరడించాడు. రఘునందనుడు సముచితముగా చెప్పాడు. తమ్ముడు, నీవు వృధాగా హృదయములో గ్లాని పొందుతూ ఉన్నావు. భరతకుమార, నీ పేరు స్మరించినంత మాత్రమున సర్వపాపములు, అజ్ఞానము, అరిష్టములు తొలగి ఈ లోకములో సత్కీర్తి, పరలోక వైభవము లభిస్తుంది. నా ఉద్దేశ్యములో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో స్వర్గ, పాతాళ, భూలోకములలో పుణ్యపురుషులు అందరికంటే నీవు ఉత్తముడవు. నాయనా భరత, శివసాక్షిగా సత్యము చెప్తూ ఉన్నాను. ఈ భూదేవి నీ వలననే నిలబడుతూ ఉన్నది. నీవు వృధాగా శంకించవద్దు. వైరము, ప్రేమ దాచినా దాగవు. నేను నిన్ను బావుగా ఎరుగుదును. కానీ ఏమీ చేయలేని సందిగ్ధములో పడ్డాను. మహారాజు నన్ను త్యజించి సత్యం దక్కించుకున్నారు. నాపై అగాధ ప్రేమతో ప్రాణత్యాగం చేశారు. అటువంటి తండ్రి మాటను జవదాటుటకు మనసులో ఎంతో సంకోచం కలుగుతూ ఉన్నది. అన్నిటికీ మించి ఎక్కువగా నా మనసు నిన్ను గురించి క్షోభిస్తూ ఉంది. గురువుల ఆదేశము కూడా కలదు. కాబట్టి నీవు నిస్సంకోచముగా ప్రసన్న హృదయుడవై నీవేది చెప్పినా దానిని అవశ్య కర్తవ్యముగా భావించి నేడు నెరవేర్చదలుచుతున్నాను. సత్యసంధుడు రాఘవుని పలుకులు విని సభ ఆనందించింది. దేవతాసహితుడైన దేవేంద్రుడు భయభ్రాంతుడయ్యాడు. ఆలోచనలో పడ్డాడు. అంతా సిద్ధమైన తరువాత చెడిపోతోందే అనుకున్నాడు. ఎంత యోచించినా ఉపాయం కనిపించటం లేదు. చివరకు హృదయములో శ్రీరామునే శరణుజొచ్చాడు. దేవతలు చర్చించుకొని శ్రీరాముడు భక్త పరాధీనుడని, ముఖ్యముగా అంబరీష, దుర్వాసుల సంఘటన జ్ఞప్తికి వచ్చి మరీ నిరాశ చెందారు. చివరకు వారంతా దేవతల హితవు భరతుని చేతిలో ఉన్నదని నిశ్చయించుకున్నారు. ఓ దేవతలారా, మరొక మార్గము కనిపించటలేదు. శ్రీరాముడు ఎప్పుడూ దాసులకు ప్రాధాన్యమిచ్చును. తన భక్తులను సేవించువారి పట్ల ఎంతో ప్రసన్నుడై ఉంటాడు. అందుచేత సద్గుణ సౌశల్యములతో రాముని వశపరుచుకున్న భరతుని మీ హృదయములలో భక్తితో స్మరించుండి. దేవతల అభిప్రాయం విని దేవగురువు బృహస్పతి అన్నాడు, మంచి ఆలోచన, మీరు అదృష్టవంతులు. భరతుని చరణములందు భక్తి సర్వశ్రేయములకు మూలము. సీతాపతి శ్రీరామదాసుల దాస్యము కామధేనువులతోటి సమానము. మీ మనసులలో భరతునిపై భక్తి కలిగినది అంటే ఆ దైవము మన పనిని నెరవేర్చినట్లే. ఇంక విచారము మానండి. దేవేంద్ర, భరతుని ప్రభావం ఎటుదో చూసిదివా? అతని భక్తిని మెచ్చి రాఘవుడు పూర్తిగా అతనికి వసుడయ్యాడు. దేవతలారా, భరతుడు శ్రీరామచంద్రుని ఛాయవలే అనుసరిస్తాడు. మనసులో సిమితపడండి. భయపడవలసిన పని లేదు. నేను శ్రీరామచంద్రుని ఆజ్ఞ శిరసావహించుటయే మిక్కిలి శ్రేయోదాయకము అని నిశ్చయించుకొని కరకమలములను జోడించి ప్రణామముతోటి ఇలా చెప్పాడు.
భరతుడు ఏమన్నాడో తర్వాతి ప్రసారంలో విందాం. రేపు ఇదే సమయానికి భరతుడు ఏమి చెప్పబోతున్నాడో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీరామచంద్రుని కృపా కటాక్ష వీక్షణములు అందరి మీద ప్రసరించబడాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.